హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మన కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే కొంచెం ఓల్డ్ వీడియో, కార్తీక మాసంలో వీడియో అండి. కొంచెం ఇంట్లో పనుల వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. ఇప్పుడైతే కంటిన్యూ వీడియోస్ అయితే పెడుతున్నాను. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్. ఇదైతే కార్తీక మాసంలో మొత్తం మా ఊళ్ళో ఫ్యామిలీస్ అందరూ ప్లాన్ చేసుకొని, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రిలేటివ్స్ అందరూ ప్లాన్ చేసుకొని పంచరామ క్షేత్రాలకు అయితే వెళ్ళామండి. ఇది వచ్చి కృష్ణానది, విజయవాడ తర్వాత కదా కృష్ణానది బ్రిడ్జ్ అండి. నైట్ టైం చాలా బాగుంది కదా. మేము ముందు రోజు నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఫ్రైడే నైట్ అనుకుంటా స్టార్ట్ అయ్యాము. 11 ఆ టైంకి అయితే బయలుదేరామండి. మా ఇంట్లో నేను, మా అమ్మగారు అయితే వెళ్ళాము. మా హస్బెండ్ రాలేదు, తను కొంచెం పని ఉండడం వల్ల. అండ్ ఇది వచ్చి కృష్ణానది బ్రిడ్జ్. నైట్ టైం చాలా బాగుంది కదా లైటింగ్తో అది. అండ్ ఫస్ట్ మేము వచ్చి అమరావతి అయితే వెళ్ళాము. కార్తీక మాసంలో పంచరామ క్షేత్రాలకు అయితే వెళ్ళామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. బస్సు అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడైతే అమరావతి అయితే వచ్చాము. ఫస్ట్నే మేము నైట్ 11ంటికి స్టార్ట్ అయితే మార్నింగ్ అమరావతి వచ్చేసరికి 5 అయితే అయిందండి. అప్పటికి ఇంకా లైటింగ్ ఉంది కదా. గుడి చూసారా ఎంత బాగుందో. అండ్ గుడి చూసారండి లైటింగ్తో ఎంత బాగా ఉందో. ఫస్ట్నే అమరావతి అయితే వచ్చాము. అక్కడ కోనే నది ఉంటుంది కదా, అక్కడ స్నానాలు అయితే చేసేసి రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళామండి. పెద్ద రష్గా అయితే ఏం లేదు, వెంటనే అయిపోయింది దర్శనం. అయితే ఖాళీగానే ఉంది. ఈ పంచరామ క్షేత్రంలో ప్రతి క్షేత్రం కూడా ఖాళీగానే ఉంది. అంతా దర్శనం అయితే బాగానే అయిపోయింది. ఫస్ట్ అమరావతి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది అక్కడ గుడిలో. అక్కడ దీపాలు అయితే వెలిగించేసుకున్నామండి. దీపాలు వెలిగించేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని అక్కడే టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఇంకో క్షేత్రానికి అయితే స్టార్ట్ అయ్యామండి. అమరావతిలోనే టిఫిన్స్ అవి చేసేసాము. అక్కడ 8 or 9 అయ్యింది దర్శనం అది. అవి అందరూ వచ్చి వేరే క్షేత్రానికి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ రెండో క్షేత్రం వచ్చి భీమవరం అయితే వెళ్ళాము. అక్కడ భీమవరంలో అమ్మవారి గుడి ఏదో కూడా ఫేమస్ అన్నారు. ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇక్కడ చూసారా, అక్కడ ఏదో కార్యక్రమం అయితే జరిగింది, ప్రోగ్రామ్ ఏదో జరిగిందేమో అనుకుంటున్నాను. అంతా డెకరేషన్ చేస్తున్నారు, అంతా మాల వేసుకొని ఉన్నారు. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము. రెండో క్షేత్రం అనమాట ఇది. పంచరామాలు అంటే 5 క్షేత్రాలు కదా, ఇది వచ్చి రెండో క్షేత్రం అండి. ఇక్కడ అమ్మవారి గుడిలో కూడా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 o'clock అయితే అయిందండి. ఇక్కడే భోజనాలు అవి కూడా చేసేసాము. టెంపుల్లోనే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ భోజనాలు చేసేసి ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేసరికి 3 అయింది. ఇది కూడా ఖాళీగానే ఉందండి. దర్శనం చాలా బాగా జరిగింది, అంత రష్గా అయితే లేదు. ఇక్కడ భోజనాలు చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ భీమవరం తర్వాత 3వ క్షేత్రం పాలకొల్లు అయితే వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ కూడా దర్శనం బాగా అయిందండి. పంచరామాలు అంటే మొత్తం ఈశ్వరుడు గ్రహాలన్నీ సేమ్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి గోపురం అనమాట. చాలా బాగా జరిగాయండి దర్శనాలు అయితేని. నెక్స్ట్ ఇక్కడ పాలకొల్లు వచ్చాము. ఇక్కడ కూడా 3వ క్షేత్రం అనమాట ఇది. ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. గోపురం చూసారా ఎంత బాగుందో. లోపల కూడా ఈశ్వరుడు విగ్రహం అయితే ఉందండి, అది కూడా చాలా బాగుంది.
వీలైతే పంచరామాలు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుందండి క్షేత్రాలు అయితేని. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, అన్నీ దొరుకుతాయి మనకు అక్కడ. ఫుడ్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. పెద్ద రష్గా అయితే లేదండి, ఖాళీగానే ఉంది. టెంపుల్స్ అవన్నీ అయితే ఖాళీగానే ఉన్నాయి. లోపల ఈశ్వరుడి విగ్రహం కూడా చాలా బాగుంది ఇక్కడైతేనే. గోపురం లోపల నుంచి కూడా చూపిస్తున్నాను, చూసారు ఎంత పెద్దగా ఉందో. గోపురం కాదు, గుడి ఎత్తు అలా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ చూసారా, దాన్ని గోపురమే కదా అంటారు, గోపురం అలా ఉంది. ఇక్కడ ఈశ్వరుడి విగ్రహం చూసారు ఎంత బాగుందో, ధ్వజస్తంభం దగ్గర చాలా బాగా అనిపించింది కదా. ఇది ధ్వజస్తంభం అండి, ఇక్కడ కూడా విగ్రహం ఉంది. గుడి అయితే చాలా బాగుంది. ఈ గోపురమే కదా అంటారు ఎంట్రన్స్ దగ్గర, నా గోపురమే అనుకుంటున్నాను. చాలా బాగుందండి, చాలా బాగా కట్టారు కదా అప్పట్లోనే. ఇక్కడ చూసారా విగ్రహాలన్నీ ఎలా ఉన్నాయో లోపలంతానే. ఇక్కడ కూడా మేము వెళ్ళిన ప్రతి క్షేత్రంలో దీపాలు అయితే వెలిగించుకున్నాము. అక్కడ దీపాలు అయ్యా పూజ చేసుకునే ప్లేస్లు ఉంటాయి కదా, వెలిగించుకున్నాము. ఇక్కడ అన్ని విగ్రహాలు చూసారు ఎలా ఉన్నాయో, ఎంత బాగా అనిపించిందో. అండ్ ఇక్కడ పాలకొల్లు అయిపోయిన తర్వాత ద్రాక్షారామం అయితే వచ్చామండి. 4వ క్షేత్రము, పంచరామాల్లో 4వ క్షేత్రం అనమాట. ద్రాక్షారామం వచ్చేసరికి 8 అయిపోయింది. అది కార్తీక మాసంలోని నైట్ టైం కూడా టెంపుల్స్ ఓపెన్లో ఉన్నాయి. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేస్తారేమో చాలా కంగారు పడ్డాము. ద్రాక్షారామం టెంపుల్ కూడా ఓపెన్లోనే ఉంది. అక్కడ కూడా కార్తీక మాసం వల్ల చాలా డెకరేషన్స్, లైటింగ్స్ అవి బాగా పెట్టారు. మార్నింగ్ ఏవో పూజలు ఏవో జరిగేవి అనుకుంటా, ఇంకా డెకరేషన్స్ అవి అలాగ ఉన్నాయండి. ఇక్కడ కూడా దర్శనం జరిగింది. టెంపుల్ అయితే ఏం క్లోజ్ చేయలేదు, భక్తులందరూ వస్తున్నారు కదా అని ఓపెన్లోనే ఉంది. అప్పుడు కూడా అక్కడ ఫుడ్ అయితే ఉందండి. ఇక్కడ కూడా దర్శనం బాగానే జరిగింది. ద్రాక్షారం 4వ క్షేత్రం. అండ్ నెక్స్ట్ 5వ క్షేత్రం వచ్చి సామర్లకోట వెళ్ళేసరికి క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాం, కానీ క్లోజ్ చేయలేదండి. కార్తీక మాసం వల్ల 12 గంటల వరకు ఉంచారు. సామర్లకోట వెళ్ళేసరికి ఏ టైం అనేది చెప్తాను, ఏ టైం అయ్యిందనేది చెప్తాను. చూడండి ఇక్కడ చూసారా లైటింగ్ ఎంత బాగుందో. నెక్స్ట్ ద్రాక్షారం తర్వాత ఫైనల్గా సామర్లకోట వచ్చాము. ఇక్కడికి మేము రావడం అయితే గుడి క్లోజ్ చేసి ఉంటుందేమో అన్న డౌట్తోనే వచ్చాము. మేము ఈ టెంపుల్కి వచ్చేసరికి 12 అయితే అయిందండి, నైట్ 12 అయింది. కార్తీక మాసం వల్ల అన్ని టెంపుల్స్ అయితే ఓపెన్లో ఉంచారు. 1 మంత్ కూడా భక్తులు వస్తున్నారని క్లోజ్ అయితే చేయలేదు. 12 గంటలకు కూడా ఫుడ్ ఉందండి అక్కడ, భక్తులందరికీ సరిపడా ఫుడ్ అయితే ఉంది. మేము కార్తీక మాసం వల్ల భోజనం అయితే చేయలేదు, టిఫిన్లే కదా చేసేవాళ్ళు అయితే భోజనం చేసేసారు. ఇదే పంచరామంలో 5వ క్షేత్రం
సామర్లకోట అండి. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చాము. మేము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 2 అయితే అయింది, నైట్ 2 o'clock అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూసారా లైటింగ్ అది ఎంత బాగుందో. నందు పల్లెటూరు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. వీలైతే మీరు కూడా పంచరామాలు విజిట్ చేయండి. కార్తీక మాసంలో వెళ్తే ఇంకా మంచిది, లైటింగ్తో పూజలతో అంతా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మేము వచ్చిన బస్సు కూడా షూట్ చేశాను, చిన్న బిట్ అయితే. మేము వచ్చిన బస్సు అయితే అదే అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.